రే తెల్లవారితో వినాయక చవితి అంతా మంచిగా జరగాలి. పంతం కోసం కాదు కానీ వాళ్ళకన్నా మందే బాగా జరగాలరా. అరే అరే పందులో విగ్రహం చూసాను రా. ఎలా ఉందిరా విగ్రహం? సాక్షాత్తు వినాయకుడి సింహాసనం మీద కూర్చున్నట్టున్నాడు రా. రే మన పందిరిలో ఉన్న వినాయకుడు కనిపించట్లేదురా. ఏం మాట్లాడుతున్నావురా? మన పందిరిలో ఉన్న విగ్రహం కనపడకపోవడం ఏంట్రా? నిజంరా, అక్కడ విగ్రహం కనిపించట్లేదురా. కావాలంటే మీరు వచ్చి చూడండి రా. రే ఒక నిమిషం ఆగు. అరే నాని, ఇందాక పందిరి వైపు మనోజు భాస్కర్ వెళ్ళడం చూసాను రా. రే రామ్, ఇప్పటి వరకు చాలా చేశారు. ఇప్పుడే మన విగ్రహం చూసొస్తా. అక్కడ గనక లేకపోతే వాళ్ళ పందిరి తగలెట్టేస్తా. రే పందిరిలో పాటలేంట్రా? ఏమోరా. రే ఎవడ్రా నువ్వు? ఆయన సేవకుణ్ణి. సేవకుడివా? అయినా ఈ విగ్రహం మాది కాదుగా. పందిరెవరిది? మాది. మరైతే విగ్రహం మీదే కదరా. ఈడెలా చెప్తే వెళ్ళడరా. అరే నాని, అసలే మన విగ్రహం కనిపించట్లేదు. ఈ విగ్రహం చాలా బాగుంది వాళ్ళ విగ్రహం కన్నా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంట్రా అది? వాడు ఎలాగో పిచ్చోళ్ళ ఉన్నాడు, అందుకే ఈ రోజు నుంచి ఆ విగ్రహం మనది. ఐడియా బాగుందిరా. ఈ ఐడియా నాకు నచ్చలేదురా. అంతకన్నా మంచి ఐడియా లేదుగా మీ దగ్గర. ఏమన్నారు? విగ్రహం మీదే కదా. మాదేగా. చెప్పరేంట్రా? మాదే. మూసిక, నేను చెప్పింది గుర్తుందిగా?